అందరికీ నమస్కారం. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇంతేనా రాజకీయాలు? బెజవాడలోనే మీరు ఉంటున్నారు, మీరు సేఫ్గా ఉన్నారా? వర్మ గారు, నేను విజయవాడలోనే ఉన్నాను. మొన్న మొగలరాజపురము కొండ చర్యలు విరిగిపడ్డటువంటి ప్రాంతం. మేము కొండకు ఒకవైపు ఉంటాం, అటువైపు కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోయారు. అయితే ఇప్పుడు ముంపుకు గురైనటువంటి ప్రాంతంలో అయితే మేము లేము. ఓకే. మేము మొగలరాజపురం అయితే ముంపు ప్రాంతంలో లేదు. అంతా కూడా ఈ రోజున సింగునగరు, అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం సుమారుగా ఒక 13 శివారు కాలనీలు ఈ విధమైనటువంటి ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 25,000 కుటుంబాలు, 3 లక్షల మంది. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, బురదలో వరద రాజకీయము అనేటువంటి అంశము ఖచ్చితంగా ప్రతి అంశంలో రాజకీయం ఉంటదండి. అయితే ఇవి రాజకీయ విమర్శలుగా చూడాలా, లేకపోతే ప్రతిపక్ష పార్టీల అధికార పక్షాన్ని ప్రశ్నించినట్టుగా చూడాలా అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనిస్తే, ప్రతి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుందండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. ఇది రాజకీయ పార్టీల యొక్క వైఖరి, వాళ్ళ స్థితి. ప్రతిధ్వని సినిమా అనుకుంటా, పరుచూరు గోపాలకృష్ణ దాంట్లో ఆయన చెప్తా ఉంటాడు, సీఎం గా హెలికాప్టర్లో పోతే వరద ముంపు ప్రాంతాల పర్యటన కిందందర వరదలో కొట్టుకొని ఇబ్బంది పడుతుంటే పైన హెలికాప్టర్లు వెళ్తున్నాడు అని విమర్శిద్దాం. అదే విధంగా కింద వెళ్ళాడు అనుకోండి, మీరు కిందంతా వరద ఉంటే మీకు హెలికాప్టర్ లోంచి బర్డ్ వ్యూ, ఐ వ్యూ చూడకుండా ఎలా ఎందుకు వెళ్తున్నావు అనేటువంటి దాని మీద విమర్శ చేద్దాం. అది అట్లయితే అట్లా, ఇట్లయితే ఎట్లా, నువ్వు విమర్శ చేయటమే లక్ష్యం అనేటువంటిది రాజకీయ పార్టీలకి ఇది సహజమైనటువంటి విషయం. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఈ వరదలకు సంబంధించినటువంటి విషయంలో ఏం చేస్తుంది, ప్రతిపక్షము ఏం విమర్శ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రం మనం ఖచ్చితంగా పరిశీలించాల్సినట్టు ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. పబ్లిక్ ఈ రోజున విజయవాడలో ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నారు. ఇది 3 రోజులు వరదలో ఉన్నారండి. 3వ రోజు ఈ రోజుకి 3 రోజులు అంటే సుమారుగా 10-12 అడుగుల లోతు నీళ్ళల్లో కదలలేనటువంటి పరిస్థితిలో, బయటికి రాలేనటువంటి పరిస్థితిలో, తిండికి, పిల్లలకి పాలకి, అదే విధంగా చిన్నపిల్లలకి బిస్కెట్లు కూడా అందనటువంటి పరిస్థితి, ముసలి వాళ్ళకి మందులు అందనటువంటి పరిస్థితి, ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మనం ఎక్కడున్నాము? విజయవాడ అనేటువంటి నగరము రాజధాని ప్రాంతం కింద లెక్కేసుకోవచ్చు, అమరావతి పక్కనే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటాడు, 5-6 కిలోమీటర్ల కరకట్టలోనే ఉంటాడు. ఆయన ఇలాంటి విజయవాడ మునిగిపోయేటువంటి విషయాన్ని గుర్తించలేకపోవడం ఒకటి. అంటే ఎట్లా అండి, విపత్తు వస్తుంది కదా, ఇంత పెద్ద విపత్తును ఎలా గుర్తిస్తారు అనేటువంటి అంశాన్ని ఎవరైనా అంటే, నేను ఒకటి అడుగుతాను, మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఎక్కడ వర్షం పడిద్ది, ఎప్పుడు వర్షం పడిద్ది, ఈ రోజా, రేపా, ఎల్లుండా, ఈ వారం రోజుల్లో ఎక్కడ వర్షం పడవచ్చు, ఎంత వర్షపాతం నమోదైద్ది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఏ ప్రాంతంలో పిడుగులు పడతాయి, ఏ ప్రాంతంలో వడగళ్ల వాన పడింది, ఇలాంటివన్నీ కూడా గుర్తించగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఆ ప్రకారంగా బుడమేరు వాగుకు సంబంధించినటువంటి ప్రాంతము ఎక్కడైతే మైలవరము, అదే విధంగా ఖమ్మము, అటవీ ప్రాంతం నుంచి తీవ్రమైనటువంటి వర్షాలు పడ్డప్పుడు అక్కడి నుంచి బుడమేరుకు వరద వస్తుంది. ఇది మనం GPS ద్వారాగా శాటిలైట్ పిక్చర్స్ ఇవన్నీ కూడా మనకు ఆ నీళ్లు ఎట్లా పల్లం వైపు ఎలా ప్రవహిస్తాయి, ఎన్ని వస్తాయి, ఎంత వరద వస్తుంది, అవి వస్తే ఏ ప్రాంతం మునిగిద్ది, ఇవన్నీ ముందే అంచనా వేయగలిగినటువంటిది టెక్నాలజీ. అలాంటి వాతావరణ శాఖ మనకు ఉంది. అలాంటి అలర్ట్స్ మన ప్రభుత్వాలకి అధికారులు ఇస్తారు. అలాంటప్పుడు ఈ విధమైనటువంటి విపత్తుని, బుడమేరు అనేటువంటిది 10 ఏళ్ల క్రితము ఈ విధంగా అంతకు ముందు ఉంది ఇలాంటి తీవ్రమైనటువంటి, ఈ మధ్య కాలంలో రాలే ఇంత తీవ్రమైనటువంటి వరద. ఇప్పుడు బుడమేరు ఈ తీవ్రమైనటువంటి వరద వచ్చినటువంటి పరిస్థితుల్లో ముందు రోజు అలర్ట్ చేయలేకపోయారు. బుడమేరుకు సంబంధించినటువంటి వాటర్ అంతా వచ్చింది. అదే విధంగా ఈ 10 ఏళ్ల నుంచి వరద లేదు కదా అనేటువంటి దాని మీద కొన్ని ఆ బుడమేరుకు సంబంధించినటువంటి వరద వచ్చేటువంటి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కట్టారు. ఈ అక్రమ కట్టడాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉపయోగించుకోవటం, అధికారులను అడ్డం పెట్టుకోవడం, అక్రమ నిర్మాణాలు చేయటం. ఇది తలా పాపం తేలా పిలకడ అన్నట్టుగా అందరి పాత్ర ఉంది. ఈ విధంగా బుడమేరుకు సంబంధించినటువంటి వరద వస్తే దాన్ని ముందుగా గుర్తించలేకపోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత 24 గంటల పాటు సహాయక చర్యలు అందించటంలో, ఆ విధమైనటువంటి అలర్ట్ కావటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా గుర్తించాడండి. ఆయన ఆదివారము రంగంలోకి దిగాడు. అంటే శనివారమే ఈ వరద వచ్చినటువంటి పరిస్థితి. ఈ అధికారులు వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇదంతా అవుతుంది అనేటువంటి దాని మీద ఆయనే వచ్చి స్వయంగా ఎన్టీఆర్ కలెక్టరేట్కి వచ్చి ఆయన కూర్చొని ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి.
అంటే ఒక రోజు ముందుగా గుర్తించలేకపోయారు, ఒక రోజు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఉద్దు ఇలాంటివన్నీ ట్యాకిల్ చేశారని. ఉద్దు తుఫాను అవన్నీ పెద్ద తుఫాన్లు వచ్చిన తర్వాత మీరు అప్పుడు నాకు తెలిసి అయితే విశాఖపట్నంలోనే ఉండుంటారు. అప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే పెద్ద తుఫాన్ వచ్చింది, వర్షాలు వచ్చినాయి, పోయిన తర్వాత చెట్లు పడిపోయినాయి, రోడ్లు దెబ్బతిన్నాయి, కరెంటు స్తంభాలు పడిపోయినాయి. వాటిని సెటరైట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు ఆడు కూర్చొని చేయగలిగాడు. ఇక్కడ కూర్చొని ఈ వరద నీటిని ఇలా అంటే పోవు కదా, పోవట్లేదు వరద నీరు, 3 రోజులైంది పోక. అదే విధంగా వరదలో ముంపులో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలి అని అంటే 3 లక్షల మంది ఉంటే ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి వాళ్ళు 70 పునరావాస కేంద్రాలు పెట్టారండి. ఈ 70 పునరావాస కేంద్రాల్లో 10-15 వేల మందినే తెచ్చారు 3 లక్షల మందికి. పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళని తరలించలేనటువంటి పరిస్థితి విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళని. ఎందుకు అని అంటే తగినన్ని పడవలు లేవు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. ఆహారం కూడా పూర్తి స్థాయిలో వెనక భాగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆహారం అందనటువంటి పరిస్థితి ఉంది. ఆహారాన్ని తయారు చేయించారు, చంద్రబాబు నాయుడు కూడా ఆ మాట చెప్పాడు, అందరూ ఆహారం తయారు చేయించారు, అన్ని చేయించారు. కానీ వెళ్ళి వాళ్ళకి అందించేటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అధికారుల వైఫల్యాలు ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆయన కష్టపడుతున్నాడు, 3 రోజులు వరదకు సంబంధించినటువంటి దాంట్లో అది చేశాడు, దాన్ని ఎవ్వరూ కాదనలేనటువంటి పని. ఆయన ఒక్కడే చేస్తే సరిపోదండి, అధికార యంత్రాంగాన్ని కూడా ఆ స్థాయిలో పనిచేయించడం అనేటువంటిది ముఖ్యం. ఆ విషయంలో లోపం ఉంది, దీన్ని ప్రతిపక్ష పార్టీ ఎత్తి చూపుతుంది. దాన్ని ప్రతిపక్ష పార్టీని రాజకీయ విమర్శగా అనుకోవచ్చు, అది వేరే విషయం.